వెల్కమ్ టు డెల్టా మ్యాథ్స్ అకాడమీ ఛానల్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం చూడండి ఇక్కడ మ్యాట్రిక్స్ అనే లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మనము మ్యాట్రిక్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మిగతా ఈ సబ్ టాపిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటిది మనకు ఆపరేషన్ ఆన్ మ్యాట్రిక్స్, అంటే మ్యాట్రిక్స్ యొక్క ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. ఆపరేషన్స్ అంటే ఎడిషన్ చేయటం, సబ్ట్రాక్షన్ చేయటం. అంటే టూ మ్యాట్రిక్స్ తీసుకొని చూడండి, ఇక్కడ టూ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. ఏమైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా, ఏమైనా మ్యాట్రిక్స్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నా. బి అనే మ్యాట్రిక్స్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. చూడండి, 1 0 2 0 1 3 4 0 5. చూడండి, ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా, బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. టూ మ్యాట్రిక్స్ని మనం ఎడిషన్ చేయాలా. అంటే ఎడిషన్ చేయాలంటే ఏ విధంగా ఎడిషన్ చేయాలా? ఎడిషన్ చేస్తే ఎలాంటి మ్యాట్రిక్స్ వస్తుంది, ఆ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్తో బి అనే మ్యాట్రిక్స్ ఎడిషన్ చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఉన్న ఎలిమెంట్ 8. ఈ ఎలిమెంట్తో బి అనే మ్యాట్రిక్స్లో కూడా సేమ్ అదే ఎలిమెంట్ తీసుకోవాలా. ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఏంటిది 1, అంటే 8 + 1. అంటే ఏ అనే మ్యాట్రిక్స్లో మనము ఏ ఎలిమెంట్ యొక్క ఏ ప్లేస్లో నుంచి ఎలిమెంట్ తీస్తామో సేమ్ అదే ప్లేస్లో ఉన్న ఎలిమెంట్తో మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 6 అనే ఎలిమెంట్ ఎక్కడుంది? ఏ అనే మ్యాట్రిక్స్లో సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో ఉంది. ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్లో కూడా సెకండ్ కాలంలో ఫస్ట్ రో అంటే 0, 6 + 0. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0 అనే ఎలిమెంట్ చూడండి, 0 థర్డ్ కాలం ఫస్ట్ రో. ఇక్కడ కూడా థర్డ్ కాలం ఫస్ట్ రో అంటే +2. ఓకే, ఇప్పుడు 1 అనే ఎలిమెంట్కి ఇక్కడేమో 1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కాలం సెకండ్ రో. ఇక్కడ కూడా ఫస్ట్ కాలం సెకండ్ రో అంటే +0. నెక్స్ట్ ఇక్కడ 2 అనే ఎలిమెంట్కి ఇక్కడ సెకండ్ కాలం సెకండ్ రో. ఇక్కడ సెకండ్ కాలం సెకండ్ రో ఉన్న ఎలిమెంట్ 1. ఓకే, 3కి ఇక్కడ కూడా 3 ఉంది. ఓకే, 1 4 + 4 1 + 0 0 + 5. అంటే ఏ ప్లేస్ ఎలిమెంట్ తీసుకుంటే సేమ్ అదే సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా అదే ప్లేస్ ఉన్న ఎలిమెంట్స్తో మనము ఎడిషన్ చేయాలి. చూడండి, దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకు దేర్ఫోర్ a + b = 8 + 1 9 6 + 0 6 0 + 2 0 2 0 + 1 1 2 + 1 3 3 + 3 6 4 + 4 8 1 + 0 1 0 + 5 5. ఏంటిది? a + b యొక్క ఎలిమెంట్స్ ఈ విధంగా వచ్చింది. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. ఎడిషన్ యొక్క అంటే మనం ఎడిషన్ చేసినప్పుడు a + b మనం ఎడిషన్ చేస్తే b + a ఎడిషన్ చేస్తే ఈ టూ మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అంటే ఏ అనే మ్యాట్రిక్స్ తో బి అనే మ్యాట్రిక్స్ ఎడిషన్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్ తో ఏ అనే మ్యాట్రిక్స్ ఎడిషన్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అంటే టూ మ్యాట్రిక్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు సబ్ట్రాక్షన్ అంటే a - b. a - b కూడా సేమ్ ప్రాసెస్, ఒకటే ప్రాసెస్. ఓకే, ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్కి ఆర్డర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇది 3 × 3. ఇక్కడ కూడా మనకు 3 × 3. ఓకే, అంటే ఏ అనే మ్యాట్రిక్స్లో ఆర్డరు బి అనే మ్యాట్రిక్స్లో ఉన్న ఆర్డరు సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ సి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సి అనే మ్యాట్రిక్స్ తీసుకొని 1 2 6 5 అనే కొన్ని ఎలిమెంట్ తీసుకున్నా. 2 + 2 ఇది ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2 + 2.
చూడండి ఇప్పుడు ఏ ప్లస్ సి మనం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ ఏ ప్లస్ సి మనము ఈ 2 మ్యాట్రిక్స్ మనం ఎడిషన్ చేయొచ్చు అంటే ఎడిషన్ చేయలేం. ఎందుకు ఇక్కడేమో ఆర్డర్స్ 3 into 2, ఇక్కడేమో ఆర్డర్స్ 2 into 2. ఓకే, ఈ ఆర్డర్స్ అనేది ఈక్వల్ లేవు కాబట్టి వీటిని అంటే ఏ ప్లస్ సి అనే మ్యాట్రిక్స్ని ఈ టూ మ్యాట్రిక్స్ని మనం ఎడిషన్ చేయలేం. అలాగే మళ్ళీ తర్వాత మనము సబ్ట్రాక్షన్ కూడా చేయలేం. సబ్ట్రాక్షన్కి ఎడిషన్కి సేమ్ మెథడ్. ఓకే, అంటే సి అనే మ్యాట్రిక్స్తో ఏ అనే మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేయలేము, ఏ అనే మ్యాట్రిక్స్తో సి అనే మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేయలేము, సబ్ట్రాక్షన్ కూడా చేయలేము. ఓకే, సేమ్ ప్రాసెస్. ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఆర్డర్స్ మనకు సేమ్ అయి ఉండాలి. ఓకే, నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా. ఓకే, అందుకే ఇప్పుడు చెప్తున్నా. చూడండి ఇక్కడ అంటే ఏ అనే మ్యాట్రిక్స్తో బి అనే మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే సేమ్ ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి సేమ్ మెథడ్. చూడండి ఏ అనే ఎలిమెంట్లో ఫస్ట్ ఏంటిది 8కి ఇక్కడ ఫస్ట్ కాలం ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ ఏంటిది 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ ఎలిమెంట్ అంటే సెకండ్ కాలంలో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ 6 కూడా ఇక్కడ సేమ్ సెకండ్ మ్యాట్రిక్స్లో కూడా -0. చూడండి 0 -2, 1 -0, 2 -1, 3 -3, 4 -4, 1 -0, 0 -5. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ సేమ్ అంటే సేమ్ ప్రాసెస్. ఇక్కడ ప్లస్ బదులు ఇక్కడ మైనస్ ఉంది, అంతే తేడా. ఓకే, చూడండి ఇప్పుడు దేర్ఫోర్ మనకి ఏ మైనస్ బి ఏమొస్తుంది, 8లో నుంచి -1 తీసేసినట్లయితే 7, 6లో నుంచి -0 తీసేసినట్లయితే 6, 6లో నుంచి -2 తీసేసినట్లయితే మనకు -2. ఇక్కడ 1 1 0 4 4 0 1 -5. ఓకే, దీన్ని మనము ఏ మైనస్ బి మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది, ఏ ప్లస్ బి చేసిన ఒకటే మ్యాట్రిక్స్, బి ప్లస్ ఏ చేసినా సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి మనం బి మైనస్ ఏ చేస్తే సేమ్ వస్తుందా చూద్దాం. చూడండి చెక్ చేద్దాం. బి మైనస్ ఏ చేద్దాం ఇప్పుడు. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఏ అనే మ్యాట్రిక్స్ మనం తీసేద్దాం ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్తో. ఓకే, ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1తో ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ 8, ఈ మ్యాట్రిక్స్లో 0 నెక్స్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడేమో 6, 2 -0. ఓకే, తీసేయటం సబ్ట్రాక్షన్ చేయటం. చూడండి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ ప్లేస్లో నుంచి ఇక్కడ కూడా అదే ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలా. ఓకే, నెక్స్ట్ మనకు 0 1, 1 -2, 3 -3, 4 -4, 0 -1, 0 -5 -0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఇక్కడ దేర్ఫోర్ బి మైనస్ ఏ ఈక్వల్ టు 1లో నుంచి -8 తీసేసినట్లయితే మనకు -7, -6, 2లో నుంచి 0 తీసేసినట్లయితే 2, -1, 0, 0, -1, 5. ఓకే, చూడండి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ చూడండి. అంటే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఈక్వల్గా ఉన్నాయా, ఇది అవపడుతుందా బి మైనస్ ఏ. ఓకే, క్లియర్, అవపడుతుంది. ఓకే, బి మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్ ఉన్నాయా లేవు చూడండి. ఇక్కడేమో +7 ఉంది, ఇక్కడ -7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ -6 ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడేమో +2 ఉంది. అంటే ఈక్వల్ లేవు కాబట్టి దేర్ఫోర్ అని పెట్టి ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సబ్ట్రాక్షన్కి ప్రాపర్టీ. ఇప్పుడు ఈక్వల్ కావాలంటే ఇక్కడ మైనస్ రాయండి. ఏ మైనస్ బి ఈక్వల్ టు -బి మైనస్ ఏ. అంటే బి మైనస్ ఏ అనే మ్యాట్రిక్స్కి మనకు
మైనస్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ని మనం ఇంటూ చేసినట్లయితే మనకు ఏ మైనస్ బి వస్తుంది. ఒకసారి దీనికి ఇంటూ చేయండి మైనస్తో. మైనస్ని ఇంటూ చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, మైనస్ ఇంటూ ప్లస్ -2. ఇది మైనస్తో నేను ఇంటూ చేస్తున్నా. కనపడకపోతే ఒకసారి చూడండి, క్లియర్గా రాస్తా. మైనస్తో నేను ఇంటూ చేస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ 0 0, మైనస్ ఇంటూ ప్లస్ 0తో 0, మైనస్ ఇంటూ 1 -1 ప్లస్ 1, మైనస్ ఇంటూ ప్లస్ 5తో -5. చూడండి ఇప్పుడు మైనస్తో నేను ఇంటూ చేసినప్పుడు అంటే ఏ మైనస్ బిని మనకి ఏ మ్యాట్రిక్స్ వచ్చింది, ఇక్కడ ఏ మైనస్ బి వచ్చింది. ఓకే, అంటే ఇది ఒక ప్రాపర్టీ ఏ మైనస్ బి చేసినప్పుడు. ఓకే, ఆపరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎడిషన్ చేయటం, సబ్ట్రాక్షన్ చేయటం. ఇంకొక పాయింట్ ఉంది, థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఒక స్క్వేలర్ మ్యాట్రిక్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ స్క్వేలర్ మ్యాట్రిక్స్. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా, దీంట్లో ఎలిమెంట్ ABCD అనే ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఇది 2 × 2 మ్యాట్రిక్స్. ఓకే, 2 × 2 మ్యాట్రిక్స్. 2 × 2 మ్యాట్రిక్స్ స్క్వేలర్ అంటే ఏంటిది, ఏదైనా ఒక కాన్స్టెంట్ అంటే ఒక రియల్ నెంబర్. చూడండి ఇక్కడ 2 అనే ఒక రియల్ నెంబర్ నేను తీసుకున్నా, అప్పుడు 2 అనే రియల్ నెంబర్ అంటే దీన్ని మనం స్క్వేలర్ అంటాము. కాన్స్టెంట్ ఈ కాన్స్టెంట్ ఈ మ్యాట్రిక్స్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు మనకు 2 × ABCD వస్తుంది. ఓకే, దీన్ని మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే 2A 2B 2C 2D వస్తుంది. ఓకే, ఇది స్క్వేలర్ మ్యాట్రిక్స్. ఇది 2 × 2 మ్యాట్రిక్స్. ఇది కూడా మనకు వచ్చేది 2 × 2 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ మనం ఆర్డర్స్ రాయలేదు. ఇక్కడ 3 × 3 మ్యాట్రిక్స్. మనం 3 × 3 మ్యాట్రిక్స్తో ఇంకొక 3 × 3 మ్యాట్రిక్స్తో మనము ఎడిషన్ చేసినప్పుడు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చేవి అయ్యే ఆర్డర్స్ వస్తాయి 3 × 3 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ చూడండి స్క్వేలర్స్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకున్నాను నేను. ఏ అనే మ్యాట్రిక్స్లో ఒక కాన్స్టెంట్ K అనే ఒక కాన్స్టెంట్ నేను K అనే ఒక స్క్వేలర్ నేను మల్టిప్లికేషన్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఏంటిది, D అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఈ D అనే ఎలిమెంట్ IJ అంటే I అనే కాలం J అనే రోలో ఉంది. D అనే ఎలిమెంట్ ఇక్కడ K అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ ఏంటిది 2 × 2 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ మనకు K × D I కాలం J రోలో ఉంటుంది. 2 × 2 మ్యాట్రిక్స్ అంటే స్క్వేలర్ అనేది ఆ ఎలిమెంట్కి D అనే ఎలిమెంట్కి మల్టిప్లికేషన్ అవుతుంది. దీన్ని మనం స్క్వేలర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, స్క్వేలర్ మ్యాట్రిక్స్ అంటే ఒక కాన్స్టెంట్ మ్యాట్రిక్స్లోనే ఎలిమెంట్స్ అన్నిటికీ మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, దాన్ని మనం స్క్వేలర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు 2 అనే ఒక స్క్వేలర్ని ఏ అనే మ్యాట్రిక్స్తో అన్ని ఎలిమెంట్కి నేను మల్టిప్లికేషన్ చేసిన. లేదంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నట్టయితే ఏ అనే మ్యాట్రిక్స్లో ఆ ఎలిమెంట్కి నేను K అనే ఒక స్క్వేలర్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చింది. ఓకే, అలా దీన్ని మనం మల్టిప్లికేషన్ ఆఫ్ స్క్వేలర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఈ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్, స్క్వేలర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ స్క్వేలర్ మ్యాట్రిక్స్. ఈ త్రీ సబ్ టాపిక్స్ కలుపుకొని మనకు ఆపరేషన్ ఆన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, చూడండి మనకు ఆపరేషన్ ఆన్ మ్యాట్రిక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ మల్టిప్లికేషన్. కన్ఫ్యూజన్ అయ్యే టాపిక్ కూడా మల్టిప్లికేషన్. 2 మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఏ అనే ఒక మ్యాట్రిక్స్లో 2 5 8 10 అనే ఎలిమెంట్స్ తీసుకున్నా. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటిది 2 × 2. బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. బి అనే మ్యాట్రిక్స్లో 5 10. దీని యొక్క ఆర్డర్ ఏంటిది 1 కాలం 2 రోస్ ఉన్నాయి.
దీన్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు అంటే ఎస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసుకోవాలా, సెకండ్ మ్యాట్రిక్స్లో రోని తీసుకోవాలా. అంటే ఫస్ట్ కాలంలో కాలం, సెకండ్ మ్యాట్రిక్స్లో రో ఈక్వల్ ఉన్నట్లయితే మనకు చూడండి ఇదేమో రోస్ ఏమో కాలమ్స్ ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ ఏమో రోస్ ఏమో 2 ఉన్నాయి. అంటే 2 ఈక్వల్ కాబట్టి మనకు 2 × 2 2 = 2 అంటే ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే ఇది m × n అనుకుంటే ఇక్కడ కూడా m1 × m1 × n1 అయితే m ఇక్కడ ఏమో n ఈక్వల్ కావాలా, m n అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఏమో కాలము, సెకండ్ మ్యాట్రిక్స్లోనేమో రో ఈక్వల్ ఉన్నట్లయితే ఆ 2 మ్యాట్రిక్స్ని మనం ఎడిషన్ చేయొచ్చు. సపోజ్ ఒకవేళ ఒక నెంబర్ ఉందనుకోండి, అంటే చూడండి ఇక్కడ సి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నప్పుడు సి అనే మ్యాట్రిక్స్లో 5, 10, 6 అనే ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ రాసినట్లయితే మనకు 1 × 3 అంటే 3 రోస్ ఉన్నాయి కాబట్టి 1 × 3. ఇప్పుడు ఈ సిని ఏతో మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు అంటే మల్టిప్లికేషన్ చేయకూడదు. ఎందుకు? ఇక్కడేమో రోస్ ఏమో 3 ఉన్నాయి, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో కాలమ్స్ ఏమో 2 ఉన్నాయి. అంటే m ≠ n అయింది, అంటే దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయకూడదు. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు అక్కడ బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మ్యాట్రిక్స్కి కూడా మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు డి అని ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఈ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ 5, 10, 6, 0. ఇప్పుడు 2 × 2 మ్యాట్రిక్స్. ఇప్పుడు a × d చేయొచ్చు అంటే a × d చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ఆర్డర్స్ అన్న సేమ్ ఉండాలా. ఆర్డర్స్ సేమ్ లేనట్లయితే కాలము రో, ఒక మ్యాట్రిక్స్లోని కాలము సెకండ్ మ్యాట్రిక్స్లోనేమో రో ఈక్వల్ ఉండాలా. ఓకే, దీనికి ఆర్డరే ఈక్వల్ ఉంది కాబట్టి ఈ 2 మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేయొచ్చు. ఈ మ్యాట్రిక్స్కి ఆర్డర్స్ సేమ్ లేకపోయినా మనకేమో కాలము రో సేమ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి a × b మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి వీటిని మల్టిప్లికేషన్ చేద్దాం. a × bని a × bని ఎలా మల్టిప్లికేషన్ చేయాలంటే ఏలో ఉన్న రోస్, బిలో ఉన్న కాలంతో మనం ఏలో ఉన్న రోలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న కాలంలో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ మల్టిప్లికేషన్ చేసి ప్లస్ చేయాలి. చూడండి ఇక్కడ 2 × 5 అంటే ఏలో ఉన్న రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2, కాలంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 5 ప్లస్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 5, కాలంలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 10. నెక్స్ట్ ఇక్కడికి రండి, సెకండ్ రోలో ఉన్న ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్. ఓకే, సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 8 × 5 ప్లస్ 10 × 10. ఓకే, దీన్ని చేసినట్లయితే మనకు 2 × 5 10 ప్లస్ 5 × 10 6 15, 15 ప్లస్ 10 16. ఇక్కడ 40 ప్లస్ 10 × 10 100 అంటే 140. చూడండి 140. దేర్ఫోర్ a × b అనే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఏ విధంగా వచ్చినాయి 60, 140. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటిది 1 × 2. అంటే ఒక మ్యాట్రిక్స్ మనం ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే ఆర్డర్ బి అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఎంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే రాసుకోండి. నేను ఇంకొకటి ఇక్కడ అంటే రోస్ కూడా 2 తీసుకుంటున్నా, కాలమ్స్ కూడా 2 తీసుకుంటున్నాను. చూడండి 0, 1
2 into 2 మ్యాట్రిక్స్. ఈ 2 into 2 మ్యాట్రిక్స్ని ఏ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసేది. మల్టిప్లికేషన్ చేసేది చాలా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే టాపిక్. అందుకే నేను క్లియర్గా నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మీకు అర్థం కానట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ పెట్టుకొని చూడండి. ఇప్పుడు 2 into 2 ఆర్డర్స్ సేమ్ ఉన్నాయి. దీనికి కూడా 2, దీనికి కూడా 2, అంటే 2 into 2 ఆర్డర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి A into B ఎలా చేయాలంటే 2 మ్యాట్రిక్స్ని ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే 2 into 5 ప్లస్ సెకండ్ ఎలిమెంట్, అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 5 into 10. ఓకే, మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇప్పుడు 2 into 0 ప్లస్ 5 into 1. చూడండి, అంటే కాలం అంటే ఇందాకల కాలం 1 ఉంది కాబట్టి 1 మనకు 1 వచ్చింది. ఇప్పుడు కాలం 2 ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. ఓకే, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 8 into 5 ప్లస్ 10 into 10. మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలం 10 into 0 ప్లస్ 10 into 1. చూడండి, దేర్ఫోర్ A into B ఏమొస్తుంది మనకి ఇక్కడ 60, ఇక్కడేమో 2 into 10 20 ప్లస్ 5 25, ఇక్కడ 140, 8 into 0 0 10, 1 into 10 అనే 10, మ్యాట్రిక్స్ 2 into 2. ఓకే, మల్టిప్లికేషన్ చేసేది చూడండి ఒకసారి. మల్టిప్లికేషన్ చేసేది ఒక రోలో ఉన్న ఎలిమెంట్, అంటే రోలో ఉన్న ఎలిమెంట్ ఇక్కడేమో కాలంలో ఉన్న ఎలిమెంట్తో ఒక్కొక్క ఎలిమెంట్ మల్టిప్లికేషన్ చేయాలా, ఎడిషన్ చేయాలా, అంటే నెక్స్ట్ ఎలిమెంట్తో. ఓకే, అది మనకు ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. తర్వాత మనకు ఇంకో కాలం ఉంది కాబట్టి, అంటే సెకండ్ మ్యాట్రిక్స్లో ఇంకో కాలం ఉంది కాబట్టి ఫస్ట్ రోలో సెకండ్ కాలం, అప్పుడు మనకు సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ వస్తుంది. ఓకే, మ్యాట్రిక్స్ యొక్క ప్రాసెస్ అంటే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు అర్థం కాకపోయినా కన్ఫ్యూజన్ గుండా మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు అక్కడ ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు మ్యాట్రిక్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ మనకు మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. చూడండి, ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుని ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ట్రాన్స్ఫర్ అంటే ఏంటిది, కొంచెం మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్లు మనం చేంజ్ చేయాలి. అంటే మనకు ఏ పైన ఇట్లా డాట్ పెట్టినట్లయితే ఒక గీత గీసినట్లయితే దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఏ ట్రాన్స్ఫర్ మనకి ఏమొస్తుంది, మ్యాట్రిక్స్ 2 8 5 10 వస్తుంది. అంటే కాలంలో ఉన్న ఎలిమెంట్ రోలో రాసుకోవాలా, ఇక్కడ సెకండ్ కాలంలోనే సెకండ్ రోలో రాసుకోవాలా. దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకోండి, బి అనే మ్యాట్రిక్స్ ABCDEFGHI. చూడండి, బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. బి అనే మ్యాట్రిక్స్ని కొంచెం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనము B0 ఈక్వల్ అంటే B0 అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అంటే కాలంలో ఉన్న ఎలిమెంట్ రోలో రాసుకోవాలి ADG. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ సెకండ్ రోలో రాసుకోవాలి BEH. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ థర్డ్ రోలో రాసుకోవాలి CFI. ఓకే, దీన్ని మనము ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఒక చిన్న ఇవన్నీ చిన్న పాయింట్స్. ఓకే, దీని యొక్క ప్రాపర్టీస్ చూసినట్లయితే A0 అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసిన మ్యాట్రిక్స్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసినట్లు అంటే దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ మనము
ఏ నాట్ చేసినట్లయితే మనకు బి వస్తుంది. చూడండి ఒకసారి చెక్ చేయండి. అంటే ఏ నాట్ అని ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసింది మీ మ్యాట్రిక్స్ని. ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేద్దాం. అంటే కాలంలోని ఎలిమెంట్స్ మనము ఏబిసి కాలంలోనే ఫస్ట్ రోలో రాయాలి, ఫస్ట్ కాలం నుండి. నెక్స్ట్ సెకండ్ కాలంలోనే సెకండ్ రోలో రాయాలి. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఉన్నవి థర్డ్ రోలో రాయాల, జిహెచ్ఐ. చూడండి ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చిందిరా మనకు ఫస్ట్ అంటే బి అనే మ్యాట్రిక్సే వచ్చింది. చూడండి అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఒక బి నాట్ అంటే ఆల్రెడీ మనకు ట్రాన్స్ఫర్ చేసిన ఒక మ్యాట్రిక్స్ని మనకు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈక్వల్ టు బి వస్తుంది. ఈ విధంగా రాసుకోవచ్చుగా. అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసిన మ్యాట్రిక్స్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకు బి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం. చూడండి ఏ ట్రాన్స్ఫర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకు ఏ ప్లస్ బి ప్లస్ మ్యాట్రిక్స్ని టూ మ్యాట్రిక్స్ని ఎడిషన్ చేసి ఆ టూ మ్యాట్రిక్స్ని ఎడిషన్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనకు ఏ ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్ ప్లస్ బి ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయడానికి అక్కడ మనకు ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీస్ అన్ని. ఓకే, థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే అంటే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, బి అనే మ్యాట్రిక్స్ తీసుకోండి. ఆ టూ మ్యాట్రిక్స్ని ఫస్ట్ మనకు ఏ అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయండి. టూ మ్యాట్రిక్స్ని మనం ఎడిషన్ చేస్తే ఆల్రెడీ ఎడిషన్ చేసిన మ్యాట్రిక్స్తో ఆ మ్యాట్రిక్స్నే మనం డైరెక్ట్గా మనము ట్రాన్స్ఫర్ చేసినట్లయితే టూ మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, అది దీని ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మనం ఇక్కడనే ప్రూఫ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటిదంటే ఒక కాన్స్టెంట్. కే అంటే ఏంటిది, ఒక కాన్స్టెంట్, ఒక స్కేలర్. ఆ స్కేలర్ ఏ అనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాం మనకు. అంటే చూడండి ఇక్కడ ఒక్క నిమిషం, ఒక ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్కి స్కేలర్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన మ్యాట్రిక్స్కి స్కేలర్ అనే ఒక ఎలిమెంట్ని ఒక కాన్స్టెంట్ మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు అది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసి దానికి ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతుంది. ఓకే, ఫోర్త్ ప్రాపర్టీ టూ మ్యాట్రిక్స్ మనము మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటి బి అనేది మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఏ మైనస్ అంటే ఏ ట్రాన్స్ఫర్ చేసి బి ట్రాన్స్ఫర్ చేసి ఆ టూని కలిపినట్లయితే దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ఒక టూ మ్యాట్రిక్స్ని మనము ట్రాన్స్ఫర్ చేసి ఆ టూ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేసి బి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ టూ మ్యాట్రిక్స్ని మనము మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏబీలు మల్టిప్లికేషన్ చేసి అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసి అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన ఈ టూ మ్యాట్రిక్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఈ ఫోర్త్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అనే వాటికి దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇది. ఓకే, అంటే మ్యాట్రిక్స్లో అంటే కాలమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ రోస్లో రాసుకుంటాం. తర్వాత సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్ రోలో, థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ థర్డ్ రోలో రాసుకుంటాం. ఓకే, ఇవి ఏమో ప్రాపర్టీస్. నెక్స్ట్ మనము సిమెట్రిక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇది ఇలానే ఉంచుతాం మీకు అర్థం కావటానికి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేసినా సేమ్ అదే మ్యాట్రిక్సే ఉండాలి. చూడండి ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను నేను 2 4 0 5 6 4 0 6 8. చూడండి నేను ఒక బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఈ బి అనే మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. బి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తా. చూడండి ఇప్పుడు
కాలంలోని ఎలిమెంట్స్ అన్ని రోస్లో రాసుకోవాలా. అంటే 2 4 0 4 5 6 0 అంటే థర్డ్ కాలంలోనే థర్డ్ రోలో 0 6 8. చూడండి బి అనే మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఏ మ్యాట్రిక్స్ వచ్చింది, మళ్ళీ బి అనే మ్యాట్రిక్స్ వచ్చింది. దీన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఏ అనే మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు వేరే ఎలిమెంట్స్ వచ్చినాయి, అంటే వేరే ప్లేస్లో ఉన్నట్టు ఉన్నాయి. అంటే ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ ఈక్వల్ కాదు, అంటే సేమ్ ఎలిమెంట్ అంటే సేమ్ ప్లేస్లో రాలా. ఇక్కడ చూడు బి అనే మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్ చేసినా సేమ్ వచ్చింది కాబట్టి ఇలా ఈ మ్యాట్రిక్స్ని మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ సి అని ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకోండి. 1 2 0 2 2 0 0 4 4 4 4 ఇక్కడ 1 అని పెట్టండి, ఇక్కడ 1 అని పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ సి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయండి. C0 అంటే సి అనే మ్యాట్రిక్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. చూడండి ఇక్కడ కాలంలోని ఎలిమెంట్స్ రోస్లో రాసుకోవాలి. కాలంలో ఏంటిది 1 2 1 2 0 4. ఇక్కడ ఏంటిది 5 తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ కాలంలోని ఎలిమెంట్స్ థర్డ్ రోలో 1 4 5. చూడండి ఇక్కడ సిలోని ఎలిమెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ మనకు సి అనే మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సిమెట్రిక్ అనే మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని మనము ట్రాన్స్ఫర్ చేసిన సేమ్ ప్లేస్లో అయ్యే ఎలిమెంట్స్ వచ్చినట్లయితే దాన్ని మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ సి ఈక్వల్ టు C0 అంటే ఇక్కడ ఏంటిది బి ఈక్వల్ టు బి మనం ట్రాన్స్ఫర్ చేసిన ఇక్కడ చూడండి బి నాట్ ఈక్వల్ టు A0 ఈక్వల్ టు A0 అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే సేమ్ ఎలిమెంట్ రాలా. ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఆ ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి, సేమ్ ప్లేస్లోనే ఉన్నాయి. మనకు ప్లేసులు మనకు ఎలిమెంట్స్ యొక్క ప్లేస్లో మారలేదు. ఓకే, ఈ విధంగా అనమాట ఇది వచ్చినట్లయితే దీని యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ మనకు ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ చూడండి. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, మన కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. 2 3 1 2. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ అసలు ఇన్వర్టిబుల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ 2 అనేది ఒక రియల్ నెంబర్ ఉంది. ఈ 2ని ఇన్వర్టిబుల్ అంటే ఏంటిది 1/2. దీనికి ఇన్వర్టిబుల్ అంటే విలోమం, తెలుగులో చెప్పాలంటే అంటే 1/2. ఇప్పుడు 2ని ఇంటూ 1/2ని మనము మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. 2 1 జా 2 1 జా 1 ఇంటూ 1 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, బి అనే మ్యాట్రిక్స్, ఏ అనే మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్. బి అనేది ఏంటిది ఏకి ఇన్వర్ట్ అయి ఉంటుంది, అప్పుడు మనకు ఐ వస్తుంది. ఐ అంటే ఏంటిది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, ఏ విధంగా అంటే 0 అంటే డయాంగిల్లో మాత్రమే 1 అనే నెంబర్ ఉండి మొత్తం 0 ఉంటుంది. 0 1 0 0 0 1. దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ వస్తుంది. ఇలా వచ్చినట్లయితే అంటే ఏ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా, బి అనే మ్యాట్రిక్స్ తీసుకున్నా, ఈ 2 మ్యాట్రిక్స్ మనము మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చినట్లయితే దాన్ని మనకు ఏ అనే మ్యాట్రిక్స్ని ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటాం.
ఓకే, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నా. నెక్స్ట్ బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటా చూడండి. బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. బి అనే మ్యాట్రిక్స్ లో 2 3 1 2. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిక్స్ ని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. మీకు మల్టిప్లికేషన్ చేయడం తెలుసుగా, ఇప్పుడేగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 2 మ్యాట్రిక్స్ ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలో చూడండి. ఇక్కడ అప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు చూడండి, మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 2 ప్లస్ 3 × -1. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఉన్న దాన్ని రోలో కాలంలో ఉన్న ఎలిమెంట్ తో మల్టిప్లికేషన్ చేసి ప్లస్ ఇంకా మనకు ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్ ఏంటిది, సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ ఇక్కడ సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్ తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ప్లస్. ఓకే, నెక్స్ట్ అంటే ఫస్ట్ కాలంలో అయిపోయింది. ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ తో మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ మనకి సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ 2 × -3 ప్లస్ 3 × 2. ఓకే, 1 × సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్ 1 × 2 ప్లస్ 2 × -1. చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ తో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ మనకు సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ 1 × -3 1 × -3 ప్లస్ 2 × 2. బ్రాకెట్లు పెడదాంలే, 2 × 2. ఓకే, చూడండి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 2 × 2 4 3 × -1 -3. 4లో నుంచి -3 తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 2 × 3 6 మైనస్ ఉంది కాబట్టి -6. 3 × 2 6. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. -6 + 6 ఏంటిది 0. 1 × 2 2 ప్లస్ 2 × -1 -2. అంటే +2లో నుంచి -2 తీసేసినట్లయితే 0 వస్తుంది. ఇక్కడ చూడండి 1 × -3 ప్లస్ 2 × 2 4. ఇక్కడ -3 ఇక్కడ +4. +4లో నుంచి -3 తీసేసినట్లయితే 1. దీన్ని ఏమంటాం చూడండి, మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, అప్పుడు మనము AB = ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఏ అనే మ్యాట్రిక్స్ తో బి అనేది మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఈ ఏని మనము ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఈ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్, ఈ కాన్సెప్ట్ అన్ని ఆపరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇవి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇంకా మీకు అలవాటు అయ్యి అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూసే వాళ్ళకు కన్ఫ్యూజన్గా కొంచెం డౌట్ ఉన్నట్టు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఇది. ఓకే, మ్యాట్రిక్స్ యొక్క ఇంట్రడక్షన్ ఇది. వీడియో నచ్చినట్లయితే వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.